శ్రీ గురవే నమః. మనం ఎన్నింటినో నమ్ముతూ ఉంటాం, వేటినో మనం ఆధారంగా చేసుకుంటూ ఉంటాం. కానీ భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనకు కలిగే ఆనందం కానీ, అనుభవం కానీ, సుఖశాంతులు కానీ వేరే విధంగా కలిగేవి కాదు. ప్రకృతి సంబంధమైనటువంటి మోహాన్ని అధిగమించి వాస్తవాన్ని గ్రహించి మన స్వరూపానికి తగిన విధంగా మనం గనక అప్రమత్తులమైతే, మనం ఆ స్పృహలో ఉన్నట్లయితే మనకు కలిగే శాంతి సామాన్యమైనది కాదు. మనం పొందే సుఖం ప్రాకృతమైనది కాదు, దివ్యమైనది. మరి ఈ అనుభవాన్ని పొందాలంటే, అలాంటి స్థితిని కలిగి ఉండాలంటే దానికి మనం చేయవలసింది మన స్వరూపాన్ని మనం తెలుసుకోవటం, మనకు సంబంధించినటువంటి విషయాన్ని మనం గ్రహించటం. ఇందులో భాగంగా కుసంగానికి దూరంగా ఉండాలి, సత్సంగ లాభాన్ని పొందాలి. సత్సంగం చేయాలి అనే నిశ్చయం ఎంత మంచిదో, కుసంగం చేయకుండా జాగ్రత్త పట్టం కూడా అంతకంటే విశేషమే. కుసంగాన్ని మాననంత వరకు సత్సంగ లాభాన్ని మనం పొందలేము. సత్సంగం మనకెంతో ఉపకారం చేస్తుంది, కానీ కుసంగం ఆ ఉపకారాన్ని మనం గ్రహించకుండా అడ్డుకుంటుంది. మరి లోపల హృదయంలో ఎంత శ్రద్ధ మనలో బలపడితే సత్సంగాన్ని చేయగలుగుతాం. కానీ శ్రద్ధ మనలో పెరగాలంటే, కలగాలంటే వైరాగ్యం కావాలి. వైరాగ్యాన్ని పొందాలి అంటే సంసారానికి సంబంధించినటువంటి సరైన అవగాహన మనలో ఉండాలి. ఎందుకంటే సంసారం కూడా రెండు విధాలుగా ఉంది. ఒకటి మన మనస్సులో మనం ఏర్పరచుకునే సంసారం, ఇంకొకటి బాహ్యంగా కనపడే సంసారం. ప్రకృతి ఏదైతే ఉందో, భూమిరాపో నలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ అని చెప్పి, అష్టవిధ ప్రకృతి ఏదైతే ఉందో, ఈ సంసారం ఏదైతే ఉందో ఇది భగవంతుడు ఏర్పరిచింది. కానీ మన మనస్సులో మనకు సంబంధించిందని అహంకార మమకారాలతో ఏదైతే సంసారాన్ని భావిస్తామో ఆ సంసారమే మనల్ని బంధించేది, ప్రకృతి బంధాన్ని కలిగించేది, జనన మరణ చక్రంలో పరిభ్రమింపజేసేది. అనంత జన్మలు దుఃఖాన్ని పొందటానికి కారణం కూడా అదే. శాశ్వతమైన ఆనందాన్ని పొందకుండా అడ్డుకునేది కూడా అదే. మరి ఆ మానసికంగా మనం మన స్వరూపాన్ని మరచిపోయి దేహభావాన్ని పెంచుకొని ఏ సంసారం మనకు సంబంధించింది, ఎందులో మనకు సుఖం ఉంది అని భావిస్తున్నామో ఇదే మన శ్రేయస్సును, మన యొక్క సుఖశాంతులను అడ్డుకునేది అనే సత్యాన్ని గ్రహించి గుర్తించి మానసికంగా మనం భగవంతుడికి గనక అభిముఖులమైతే మనం సంసార బంధాన్ని తొలగించుకోవచ్చు. ప్రకృతి మోహానికి గురి కాకుండా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండవచ్చు. బాహ్యంగా కనపడే జగత్తు కానీ, బాహ్యంగా కనపడే సంసారం కానీ మనల్ని బంధించేది కాదు, మనల్ని బాధపెట్టేది కాదు. ఈ విషయంలో మనకు ఈ అవగాహన చాలా అవసరం. అంటే మన మనస్సులో మనం చేసే ఆలోచనలే మనకు మేలును కలిగించేవి, హానిని కలిగించేవి కూడా. మనకు బంధాన్ని కలిగించేది, మోక్షాన్ని కలిగించేది కూడా మనస్సే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని నారద పురాణం చెప్తోంది, పంచదశి చెప్తోంది. వేదం మనఃపరం కారణమామనంతి అంటోంది భాగవతం ద్వారా. కాబట్టి మనస్సే మన యొక్క శ్రేయస్సును సూచించేది, మనస్సే పతనాన్ని కూడా కలిగించేది. అందువలన మనస్సును సురక్షితంగా పెట్టుకోవాలి భగవంతుడి దగ్గర. ఆ మనస్సులో ఆసక్తి భగవంతుడి విషయంలో ఉండాలి. మనస్సుకు మమత, అనుకూలత, సర్వస్వం ఆయనే అనే భావం ఆ భగవంతుడి విషయంలో ఉంటే మనకంత హితం కలుగుతుంది, మన మేలు గురించి మనం అంత తపిస్తున్నట్లు. అట్లా కాకుండా ఇతరమైనటువంటి వాటి విషయంలో మనం ఆసక్తిని పెంచుకుంటున్న కొద్దీ దుఃఖ పరంపరలను పొడిగించుకుంటున్నట్లే, జన్మ యొక్క శ్రేయస్సును మనం కాంక్షించనట్లే. మన జన్మను మనం దురవస్థల పాలయ్యేటట్లు చేసుకోకూడదు కదా, మన భవిష్యత్తును మనం ఇబ్బంది పెట్టుకోకూడదు కదా. భవిష్యత్తు మనకు శ్రేయోదాయకం కావాలంటే మనం శ్రేయో మార్గాన్నే అనుసరించాలి.
ఉపనిషత్తు చెప్తోంది ఒక మార్గం ప్రేయస్సు, ఇంకొక మార్గం శ్రేయస్సు. అంటే ప్రేయో మార్గము ఉంది, శ్రేయో మార్గము ఉంది. ప్రేయో మార్గం అంటే సంసారంలోనే మనకు కావలసిన సుఖం ఉంది అనే నిశ్చయాన్ని పెంచుకొని సంసారానికి అభిముఖులమై అక్కడే మనం ఆనందాన్ని అన్వేషించడం, ఇది ప్రేయో మార్గం. ఇది మనకు అహితాన్ని కలిగించేది అని ధృవీకరిస్తోంది ఉపనిషత్తు. ఇంకా శ్రేయో మార్గం ఏదైతే ఉందో అది శ్రేష్టమైన స్థితిని కలిగించేది, జీవుణ్ణి అన్ని విధాలా కాపాడేది, జన్మను ఉద్ధరించేది. కాబట్టి మనం ఉపనిషద్వాక్యాన్ని శ్రేయ ఆదధానస్య సాధు భవతి అని చెప్పినటువంటి ఆ వాక్యాన్ని మనం శిరోధార్యంగా భావించి వేదరాశి మనకు పరమహితాన్ని బోధించేది, కలిగించేది భగవత్ స్వరూపం. అందుకని వేదవాణిని మనం అనుసరించి మన శ్రేయస్సును మనం కోరుకోవాలి, సత్సంగాన్ని చేయాలి, కుసంగం నుండి జాగ్రత్త పడాలి. మనకు అహితం చేసుకునే ప్రమాదకరమైనటువంటి మానసిక స్థితిని దూరం చేసుకొని సదా అన్ని విధాలుగా మనకు హితాన్ని కలిగించే ప్రయత్నాన్ని మనం బలపరుచుకోవాలి. తద్వారా భగవంతుడిచ్చినటువంటి ఈ జన్మను మనం కాపాడుకోగలుగుతాం. హరయే నమః, గురవే నమః.